తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది? ఎవరు ప్రతిపక్షంలో కూర్చునే ఛాన్స్ ఉంది? ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది? వైసీపీకా? లేకపోతే కూటమికా? ఎట్లా మీ అనాలిసిస్ ఏంటసలు? ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరవుతారు అంటే, ఒక్క వారం రోజుల్లో తేలిపోనుంది. ఈ నెల ఓకే. కౌంటింగ్ 4వ తారీఖు గదా! 4వ తారీఖు తోటి అందులో ఈవీఎం కౌంటింగ్ గదా! మధ్యాహ్నానికే తేలిపోతుంది. హుహు. అందువల్ల ఈలోగా మనం ఫలానా వారు అవుతారు లేదా కాదు అనటం వల్ల ఎవరికీ వచ్చే నష్టము లేదు, లాభము లేదు. కాకపోతే ఈ క్వెషన్ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. జనరల్‌గా ఎన్నికల్లో గెలిచేటప్పుడు ప్రతి పక్షానికి కూడా, ప్రతి రాజకీయ కూటమికి కూడా వాళ్ళకంటూ కొన్ని వ్యూహాలు, హ్మ్, తర్వాత వాళ్ళకంటూ కొన్ని అస్త్రాలు, వాళ్ళు దేని మీద ఆధారపడాలనేది వాళ్ళకి నిర్దిష్టంగా ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమి, ఇవాళ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గురించి ఆలోచించినట్టయితే, వాళ్ళ బలం ఏంటి అంటే, అన్ని రాజకీయ పార్టీలు కూటమి వైపే. హ్మ్. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తప్పితే. టీడీపీ, బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎం కూడా. హ్మ్. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం ఒక పక్షం, రెండో పక్షం జగన్. ఇది ఒకటి. అయితే ఈ కూటమి యొక్క ముఖ్యమైనటువంటి అస్త్రం మాట్లాడేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని నెగ్లెక్ట్ చేశాడు. అట్లాగే ఏంటంటే దౌర్జన్యపూరితంగా ప్రవర్తిస్తున్నారు. ఈ మూడేగా వాళ్ళ అంశాలు. ఒకటేమో అన్ని పార్టీలు కలిసి ఉండటం ఒక బలం, ఆయన దౌర్జన్యంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడనేది రెండో మాట. మూడోది ఏంటంటే అభివృద్ధి చేయటం లేదు. హ్మ్. ఈ మూడిట్లో ఉన్న బలం ఎంత అని కనుక చూస్తే, నేను ఒకప్పుడు ఒక సర్వే చేశాను. సర్వేలో ఏంటంటే, ఈ రాజకీయ నాయకుల అవినీతిని ప్రజలు అసలు పట్టించుకోవటంలే. ఓకే. ఎవరు కాదు, ఎవరో అవినీతి పరుడు కానివాడు ఎలక్షన్స్లో వచ్చి 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి పంచి పెడుతున్నాడు, ఎందుకు పంచి పెడుతున్నాడు, ఈ మాత్రం ప్రజలకు లేదా అంటే ఇంగిత జ్ఞానం ఉంది. రెండోది వచ్చేసరికి మరీ అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు అన్న విషయం నిజానికి ప్రజలకు సంబంధం లేనిది అయినా సరే, ఆ విషయంలో మాత్రం ప్రజలు పట్టించుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా మనకి కేసీఆర్ గారి మీద వచ్చిన అభియోగం అదే. ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు, మంత్రులకు లేదు, ఇక సామాన్య మానవులకు చెప్పే పనే లేదు. ఎవ్వరికి ఇంటర్వ్యూ లేదు అంటే సంబంధం లేకపోయినా సరే ఒక ఓటర్ మనసులో ఒక కోపం వస్తుంది. ఇదేంటి ఇట్లా ఉంటే ఎట్లా ప్రజానాయకులు అని. వీరిని అడిగితేనేమో, ఊరికే నేను కలవటం ఎందుకు, మీకు కావాల్సింది నేను ఎట్లా కనపడాలంటే నేను చేసే పనుల ద్వారా మీకు కనపడాలి తప్పితే నేను పర్సనల్గా కనపడి ఏం లాభం అంటారు. కానీ అట్లా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమో అది లేదు. అహంకారం ఆయన ఉన్నది మరో రకంగా ఉంది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చిన సందర్భంలో నేను ఓన్లీ సర్వేల ఆధారంగా చేశారని ఆయన అంటారు. వీళ్ళకి వ్యక్తిగతంగా కొంత కోపం ఉంటుంది, ఎవరికైతే సీట్స్ రాలేదో వాళ్ళకి. అంతే తప్పితే ఈ ప్రజలను గెలవడం అన్న భావన లేదు. చాలా దగ్గరగానే ఉంటున్నారు. ఎటుతిరిగి ఇక మరి అందరూ కలిసి ఏకమైనందువల్ల భారత యుద్ధంలో అభిమన్యుడిలాగా దెబ్బతింటాడా? ఇదొక్కటే నేను గమనించేది. ఆయన అభివృద్ధి చేశాడా లేదా, లేకపోతే సంక్షేమం చేశాడా లేదా ఈజ్ ఏ డిఫరెంట్ థింగ్. మీరు ఊరిలో ఎంతో అభివృద్ధి చేస్తారు, కానీ వ్యక్తిగతంగా నేనొస్తే అవమానకరంగా ప్రవర్తిస్తారనుకోండి అహంకారంతో, మీ అభివృద్ధి అంతా ఎవరికి కావాలి? నా కోసం కాదుగా చేసింది. అందువల్ల ఏంటంటే, ఈ సరిగా ప్రవర్తించకపోవటం అనేది ప్రజల్లో వ్యతిరేకత అయితే వస్తుంది కంపల్సరిగా.
ఇది వీరి బలాలు ఏమిటి? అందరూ అన్ని పార్టీలు కలిసి ఉండటం. రెండోదేమో ఆయన అవినీతి ఎక్కువగా చేస్తున్నాడు, దౌర్జన్యం ఎక్కువ చేస్తున్నాడు, అభివృద్ధి చేయట్లేదు అన్న మాటలు. ఇవి ప్రతి రాజకీయ పార్టీ ఎదుటి రాజకీయ పార్టీ మీద వేసే అస్త్రాలే. మీ ఇక మరి అంచనా ఆయన బలం ఏమిటి అంటేనేమో సంక్షేమం. జగన్ది. సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు అనేది చాలా విస్తృతంగా చేయటమే కాకుండా హ్మ్, అవి ఇంటికి తీసుకెళ్ళి మరీ ఇస్తున్నారు. నిజం కూడా వృద్ధాప్య పెన్షను అంటే 70 ఏళ్ల వాడికి, 75 ఏళ్ల వాడికి నువ్వు ఆఫీస్ దాకా ఎట్లా వస్తాడు? మోటార్ సైకిల్ నడపలేడు. ఇంకెవరన్నా ఎక్కించి తీసుకొని రావాలి. తీసుకొనొస్తే ఈయన డబ్బుల్లో ఏమన్నా వాటా పోతుందేమో. దాని బదులు ఇంటికే తీసుకెళ్ళి ఇస్తున్నారు అంటే డెఫినెట్‌లీ అది. కానీ వ్యక్తిగతంగా నన్నడిగితే ఎట్లా ఉంటుంది అంటే, ఒక తండ్రిగా నీకెట్లాంటి కొడుకు గావాలి అంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకు గావాలని అంటారు ఎవరైనా. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ కంబైన్డ్ దాంట్లో కూడా చరిత్రలో అనేక మంది నాయకులను చూసాం. చాలా గొప్ప గొప్ప పదవులను అలంకరించారు. వారి సంతానానికి మళ్ళీ దాన్ని పరంపరగా అటువంటి అధికారాలను అప్పగించారు, ఆస్తులు అప్పగించారు. అయినప్పటికీ కూడా తండ్రి పట్ల ఇంత గొప్ప నివాళి చూపించిన కొడుకు మరొకడు లేడు. తండ్రి పేరుతో పార్టీ పెట్టి ఉమ్. వైఎస్ఆర్‌సిపి అని పెట్టి, టీవీలో ఆయన లోగో పెట్టి, రాత్రనక పగలనక పాదయాత్ర చేసి పాదయాత్ర చేసి, పాదయాత్ర, ఉపవాస యాత్ర కూడా చేసి, అంత పెద్ద జాతీయ పార్టీని కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి బయటకొచ్చి, పేదనక, రోగనక, రోగిష్ట అనకుండా దగ్గర తీసుకొని ముద్దాడి, వాళ్ళ నోట్లో అన్నం పెట్టి, వాళ్ళ చేత్తో అన్నం పెట్టించుకొని, అన్నిటికన్నా మించి ఏంటంటే తండ్రి విగ్రహాలను ఇంత పెద్ద సంఖ్యలో ఆవిష్కరించిన మనిషి ప్రపంచంలో మరొకడు లేడు. గిన్నిస్ బుక్‌లో ఎక్కాలి. అంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి చనిపోయాడు. ఈయన కొడుకుగా ఆ నివాళి అర్పించాడా లేదా? తండ్రికి ఇంత పెద్ద పేరు తీసుకొచ్చాడు. ఇవాళ ఇంచుమించు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం లేని ఊరే లేదు. మరి ఈ పని మిగతా నాయకుల సంతానం ఎవరన్నా చేశారా? చేయలేకపోయారు. అందువల్ల ఏంటంటే కొన్ని అతని దగ్గర చాలా మంచి లక్షణాలు, పట్టుదలలో ఉన్నాయి. ఎన్ని జైలు కేసులు ఫేస్ చేయాల్సి వచ్చినా, ఎంత ప్రతిపక్షంలో ఉన్నా, ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ కూడా ఆ కష్టించి పనిచేసి సాధించే సాధకుడి లక్షణం ఆయన దగ్గర ఉంది. చంద్రబాబు నాయుడు గారిలో లేదని కాదు, ఈయనకు కూడా ఉంది ఆ లక్షణం. ఆ విషయంలో మాత్రం ఇద్దరు మొండంటే జగముండే. ఇద్దరు ఇక్కడ అందువల్ల ఇవాళ ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేము. ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్కేమో మేమందరం కలిసి కూటమిగా ఉన్నాం. తర్వాత అభివృద్ధి జరగలేదు, రోడ్లు అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాయి అనేది. ఇవాళ రోడ్లు అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాయంటే నేను చెప్తున్నాను, ఇదే పని ఎన్టీ రామారావు గారు చేశాడు. ₹2 కిలో బియ్యం స్టార్ట్ చేశాడు. ఇవాళ ఇంకా ఒక రాష్ట్రం యొక్క బడ్జెట్ అంటే 2.5 లక్షల 3 లక్షల కోట్ల రూపాయలకి చేరింది. ఆ రోజుల్లో ఏంటంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కలిపితేనే 10,000, 15,000 కోట్లు ఉండేది. 10,000 అంటే అర్థం, ఒక ఆంధ్ర అంటే 5,000, 6,000 కోట్లు ఉండాలి. ఆ స్టేజ్లో 2 కిలోల బియ్యం వగైరా వగైరా పెడితే రోడ్లు ఎట్లా ఉండేవంటే మైన్స్ ఉంటాయి చూసావా, ఆ టైప్లో ఉండి, మన కారులో వెళ్ళాలంటే రోడ్డు ఈ చివరి నుంచి పోయి, ఈ చివరి నుంచి ఇటు పోయి, ఈ చివరి నుంచి ఇటు పోయి, గుంటల్లో తగలకుండా ఒకసారి కిందికి తీసి చూసుకొని, ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్ళాలంటే 2 గంటలు పట్టేది. ఇవాళ పూర్తిగా 50 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అట్లాగే ఇటువంటి అభివృద్ధి పనులు అనేది ఆ రోజు కూడా ఎంతో దెబ్బతిన్నాయి. కానీ ఈ రోజు వరకు మహానాయకుడికి మనం చెప్పుకుంటున్నాం కదా. అట్లాగే ఏంటంటే సంక్షేమం పెట్టినప్పుడు సంక్షేమానికి అభివృద్ధికి ఎప్పుడు కూడా పోటీయే. మీరు సంక్షేమం అధికంగా చేస్తే అభివృద్ధి కుంటుపడుతుంది. అభివృద్ధి మీద అధికంగా పెడదామంటేనేమో సంక్షేమం కుంటుపడుతుంది, ఓట్లు పడవు. సంక్షేమం చేయకుండా అభివృద్ధి చేసిన వాడు ఓడిపోతాడు. అభివృద్ధి చేయకుండా సంక్షేమం చేసిన వాడు ఓడిపోతాడా లేదా ఇప్పుడు చూడాలి. అందువల్ల ఏం జరుగుతుందనేది అట్లా చెప్పలేను. కానీ ఒక మాట మాత్రం వాస్తవం, ఇవి రాజకీయాలు అనేవి చాలా తప్పుదారిలో పోతున్నాయి. ఏదైనా ఒక బలమైన కులాల, డబ్బున్నోళ్ళ ఒక 50-60 మంది కూడి తలా ఇంతని డబ్బు పోగేసుకొని గట్టి గట్టి క్యాండిడేట్లను పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్న చోట రిజర్వేషన్స్ ఇచ్చేసి తీరా అధికారంలోకి వచ్చేస్తే రాష్ట్రానికి రాజు అయిపోతున్నాం. రాష్ట్రాన్ని
ఇష్టం వచ్చినట్టు వాడి అంతులేని అవినీతికి, కులపాలనకి, కుటుంబ పాలనకి దారితీస్తున్నది. కానీ భారత రాజ్యాంగంలో ఈ విధానం లేదు. ఓకే.